హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సోనియా, నిఖిల్, మరో బిందు మాధవి, అఖిల్ రైమింగ్ కూడా బాగుంది. సో ఏంటి ఎందుకన్నా చెప్తాను. అలాగే దాంతోపాటు నాగమణి కంట తన స్టోరీ మొత్తం చెప్పాడు. నామినేషన్స్లో ఏవైతే పార్ట్ మిగిలినాయో అవి నేను కవర్ చేయను. అది రేపు ఎపిసోడ్ వచ్చిన తర్వాత మన ఎపిసోడ్ చూశాక దాని గురించి మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా రచ్చ రంబోలా. అసలు నాకు రేపు కూడా ఎపిసోడ్ టైం సరిపోదు అర్థం కావట్లా. 1 hour స్పాన్ సరిపోదు. ఇది ఎల్లుండికి కూడా మూవ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవసలా, అంత రచ్చ జరిగింది. సో ఈ వీడియో ఏంటి అంటే నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది, ఎందుకు బిందు మాధవి, అఖిల్ అంటున్నాను. చాలామంది ఈ పార్టీ తిట్టేసుకుని కూడా ఉండొచ్చు. బిందు మాధవి ఫ్యాన్స్ ఏమో బిందు మాధవితో కంపారిజన్ ఏంటి అని చెప్పి, ఇంకొకళ్ళేమో అయి ఉండొచ్చు అని చెప్పి. సో ఇలాగా క్లియర్గానండి. ముందు ఆ టాపిక్ చెప్పిన తర్వాత ఈ డీటెయిల్స్లోకి వెళ్తాను అనమాట. సో ఏమంటుందంటే ఒక మాట, ఓం అనుకుంటా, ఆదిత్య ఓం అంటాడు, కామన్ గర్ల్ అంటావేంటమ్మా నువ్వు, అన్కామన్ గర్ల్ అంటే, లేదు సార్ నేను కామనే, ఎందుకంటే నాకు నా పర్సనాలిటీయే స్ట్రెంత్. సో నేను అంతకుమించి నాకు ఇంకో లేదు, మీలా సింగింగ్, మీలా డ్యాన్సింగ్ ఇవన్నీ లేవు అని చెప్పి. సేమ్ బిందు మాధవ్ కూడా తన గేమ్లో, తన సీజన్లో తన పర్సనాలిటీయే స్ట్రెంత్. టాస్క్లో ఒక టాస్క్ ఆడలేదు, అంటే ఆడింది కానీ గెలవలేదు, ఏ టాస్క్ గెలవలేదు, ఎప్పుడు పర్సనాలిటీ మీదే. సో పాయింట్స్ క్లియర్గా పెట్టడం, ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్గా చేయటం, సో ముఖ్యంగా అఖిల్ని ఢీ కొట్టడం. సేమ్ స్ట్రాటజీ మరి అది అప్లై చేసిందో ఆలోచించుకొని వచ్చి, లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందో, యాదృచ్ఛికంగా అయితే జరగలేదు కానీ అప్లై చేసింది. ఇవన్నీ నీట్గా బయట ఎందాక వీడియోలో చెప్పాను కదా, నీట్గా స్క్రిప్ట్ రాసుకొని మొత్తం ఒక బ్యాంక్ రాబరీకి వెళ్ళే దొంగలు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారో, పెద్ద సీరియస్ దొంగలు అలా నీట్గా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకొని వచ్చారని అనిపించింది. దీనికి ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంది, చూడండి చూడండి, అందులో కూడా మంచి పాయింట్స్ ఉన్నాయి. సో నిఖిల్ ఏం చేస్తున్నాడంటే, నిఖిల్ అసలు నాకు నచ్చట్లా సంభవం. ఎందుకంటే నిఖిల్కి మ్యాటర్ అర్థమైపోయింది, ఈ సోనియాని మణికంఠని మనం కొట్టలేమని. ఎందుకంటే వీళ్ళు పెట్టే పాయింట్స్, వీళ్ళకున్న ఈ గేమ్ మీద ఉన్న ఐడియా, ఈ కంటెస్టెంట్ల మీద ఉన్న ఐడియా, వీళ్ళ బలహీనతలు, ముఖ్యంగా నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి, వీళ్ళ బ్యాక్ డ్రాప్ కానీ, లేదంటే వీళ్ళకి లాంగ్వేజ్ వల్ల ఉన్న బలహీనత కానీ, లేదంటే రీజియన్ వల్ల ఉన్న బలహీనత కానీ వీళ్ళు క్యాష్ చేసుకొని దాని మీద గట్టిగా కొడుతున్నారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్కి వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవు, అయితే హైపర్ అయిపోతున్నారు, లేదంటే ట్రిగ్గర్ అయిపోయి హైపర్ అయిపోతున్నారు, ఇంకేం లేదు. సో కరెక్ట్గా పాయింట్స్ పెట్టలేకపోతున్నారు. సో వీళ్ళతో సున్నం పెట్టుకుంటే మనకు అన్నం ఉండదని చెప్పి, మరి అంత కాదులే కానీ అది ఎందుకు ఇక్కడ మన బిగ్ బాస్ హౌస్లో చేయలేమని చెప్పి నిఖిల్ కొంచెం బాగా ఆలోచించాడు. ఈ విషయంలో మాత్రం ఆలోచించి నాగమణి కంటే తన వైపు తిప్పుకున్నాడు. రెండోది తన ప్లాన్ ఏంటంటే సోనియాని కూడా తన వైపు తిప్పుకోవటం, అది మాత్రం జరగటం లేదు. సో అక్కడ కూడా అంటే బిందు మాధవి, అఖిల్ ప్యాచప్ అవుతుంది అంటే ఎప్పటికీ అవ్వాలి, ఇక్కడ కూడా అవ్వదు. నిన్న బాగా ట్రై చేశాడు, 2 hours రాత్రంతా నాకు పని పెట్టాడు, తిప్పి అయ్యే పాయింట్లు చెప్తా ఉన్నాడు. అమ్మాయి ఏమి వినిపించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. సేమ్ ఈరోజు నైట్ కూడా అదే పని పెట్టాడు, తీసుకెళ్ళి కూర్చోబెట్టి చెప్తా ఉన్నాడు, అమ్మాయి నేను నమ్మను, నేను వినను, మీ ముగ్గురు కలిసి ఆడుతున్నారని చెప్పి నీట్గా చెప్తుంది. అయినా లేదు 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 అని అలా పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అమ్మాయి మాత్రం నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను. ఎందుకు నమ్మదు అంటే కనుక ఈ సీజన్ టార్గెట్ అదే తనది, దాని ప్రకారం వెళ్ళింది. బట్ సోనియాకి ఇక్కడ ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే 2 పాయింట్లు. ఒకటి తన యాటిట్యూడ్. సో తనకేంటి అంటే డే 1 మరి సమూహం తనకు అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళందరూ నా ముందు తూచైపోతారని. పైగా ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా యాటిట్యూడ్ పెరిగిపోతుంది. ఆర్జే భాష కానీ, ఓం కానీ అందరూ వచ్చి తనని, నీ నామినేషన్స్ బాగా వచ్చినాయి, నువ్వు బాగా ఆర్గ్యూ చేసావు, బాగా డిఫెండ్ చేసుకున్నావు, బాగా గోల్ చేసావు అని చెప్పి ఇప్పుడు కొంచెం పెంచుతూ ఉంటారన్నమాట. సో ఇలా పెంచుతూ ఉంటే ఏమైందంటే సీజన్ 6లో కంటెస్టెంట్ గుర్తొచ్చింది మనకి, గేమ్ గురించి బాగా తెలుసు, చివరికి టాప్ 10 కూడా వెళ్ళకుండా వెనక్కి వచ్చారు. ఎందుకు అంటే మీకు అందరికీ ఏం తెలియదు, నాకే అన్నీ తెలుసు అని యాటిట్యూడ్ ఒకటి వచ్చేసింది, గేమ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో పొగర్ అనేది ఒకటి వచ్చేసింది. సేమ్ సంథింగ్ సిమిలర్ తనకి అయ్యే అవకాశం ఉంది, ఆల్రెడీ లైట్గా ఉంది. రెండో పాయింట్, మేజర్ పాయింట్ ఏంటంటే ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం. సో అక్కడ వాళ్ళని కట్ చేయటం, వాళ్ళని డామినేట్ చేయటం, వాళ్ళు చెప్పేది వినకపోవటం. సో ఏంటంటే ఆడియన్స్కి అది చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఈ నెగిటివ్ వల్ల తనలో ఉన్న పాజిటివిటీని చూడలేకపోతున్నారు. పాజిటివిటీ ఇన్ ద సెన్స్ పాజిటివ్ పాయింట్స్ని. తను ఎంత బాగా ఆర్గ్యూ చేస్తుంది, గేమ్ ఎంత బాగా అబ్జర్వ్ చేసింది, గేమ్లో ఏం పాయింట్లు పెడుతుంది, వీళ్ళని ఎలా ఎక్స్పోజ్ చేస్తుంది, సో వాళ్ళు అంటే యష్మిని ఎలా సెలెక్ట్ చేశాడు ఏంటి అని ఆడియన్స్కి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఆ పాయింట్స్ ఎల్లో. సో ఇలా నెగిటివ్ అయిపోయింది. నాగార్జున గారు బిగ్ బాస్ టీం కనుక, నాగార్జున గారు కాదులేండి, బిగ్ బాస్ టీం కనుక ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేసి ఈ వీకెండే, ఇనీషియల్ వీకెండ్స్లోనే తన కనుక కొంచెం మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చి కనుక పుష్ చేయగలిగితే వీఆర్ గోయింగ్ టు సీ సమ్ ఫైట్ ఇన్ ద ఫినాలే. లేడీ విన్నర్ అనుకుంటున్నారు కదా, లేడీ విన్నర్కి ఒక అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకెవరు ప్రజెంట్ అయితే ఉన్న వాళ్ళలో మాత్రం లేడీ విన్నర్స్ అయితే మాత్రం ఎవరు కనిపించడం లేదు అన్ని యాంగిల్స్లో చూసుకుంటే. లేదు తినను కనుక ఇలాగే వదిలేస్తే ఏమవుతుందంటే రతిక అయ్యే అవకాశం ఉందంటే, మరీ రతిక అంత కాదులే కానీ కొంచెం మరి కాతే ఇలా నెగిటివ్గానే టాప్ 5కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ తనకు కూడా ఏర్పడి
తన గేమ్లో పాజిటివ్ని చూసుకుంటే, అంటే నెగిటివ్స్ ఎవరికొండో అలా చూసుకుంటే అలా కూడా ముందుకెళ్ళచ్చు. బట్ ఎంత దూరం వెళ్ళిద్దో చెప్పలేం అలా చూసుకుంటే. మరి అతికేలాగా తూచికైతే ఎలిమినేట్ అవ్వదు, బట్ ఉంటుంది. సో నాకు తెలిసి బిగ్ బాస్ టీము తిన్న పుష్ చేస్తారనుకున్నాను. ఎందుకంటే తిన కాకుండా అక్కడ ఇంకంత స్ట్రాంగ్గా ఎవరు లేరు. తిని వెళ్ళిపోతే గేమ్ వన్ సైడ్ అయిపోతుంది, అసలు గేమే ఉండదు. సో అందుకోసం అని చెప్పైనా సరే తిన్న ఉంచుతారు, కొంచెం ట్రైన్ చేస్తారు. బట్ వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో తెలియదు కదా. బట్ వాళ్ళు కనుక ఫోకస్ చేసి కరెక్ట్ ఫీడ్బ్యాక్స్ ఇప్పించగలిగితే ఈ వీకెండ్ ఎదిరిపోయింది. నెక్స్ట్ నిఖిల్కి వస్తే, నిఖిల్కి అర్థమైపోయింది అన్నాను కదా. సో నాగమణికంటే అయితే తిప్పుకున్నాడు, తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు, తిరగదు. సో ఆపోజిట్గానే ఉండాల్సి వస్తుంది సోనియాకి. ఈయన ఎంత లేదమ్మా లేదురా అని చెప్పి ఏం చేసి బొజ్జగించి మాట్లాడినా కూడా సోనియా తనకి ఆపోజిట్గానే నుంచుంటుంది. నిఖిల్ అటు సైడ్ నుంచోవాల్సిందే. సో నుంచొని ఫైట్ చేయాల్సిందే. తను గ్రూప్ గేమ్ ఆడటం లేదు, లేదంటే తను వీళ్ళకి సపోర్ట్ కాదు అని చెప్పి ప్రతిసారి ప్రతి టాస్క్లోను, ప్రతి పాయింట్లోను, ప్రతి నామినేషన్లోనూ నిఖిల్ ప్రూవ్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఏ చిన్న అవకాశం ఇచ్చినా సరే, ఎంత చిన్న చిల్లు పడినా సరే అది అంత పెద్ద బొక్క కన్నం చేయగల సముద్రాలు ఉన్నారు ఇటే. అది నెక్స్ట్ నాగమణికంట కోసం మాట్లాడుకుంటే తనది స్టోరీ మొత్తానికి బస్ట్ అవుట్ అయ్యి నామినేషన్స్లో తన స్టోరీ చెప్పాడు. అందరూ ఎమోషనల్గా కదిలిపోయారు, అందరూ ఏడ్చారు ఆల్మోస్ట్. బట్ దాని తర్వాత మళ్ళీ వేడిగా కొంచెం బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మనం అవన్నీ తీసేద్దాము, హార్ట్తో మైండ్తో అని చెప్పి ఏవో చెప్పాడు. మైండ్తో ఆడదాం, హార్ట్తో ఆడద్దు, అలాంటి ఏవో 4 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు, స్టోరీ ఏంటన్నది కూడా చెప్పేస్తాను ఇప్పుడే, బిఫోర్ వి గెట్ ఇన్ టు ఏం జరిగింది ఆఫ్టర్ నామినేషన్ అన్నది. సో ఇది కూడా చెప్తాను. సో ఇది ప్రజెంట్ వీళ్ళు ముగ్గురు కొద్ది గొప్ప ప్రేరణ కొంచెం ఆ నామినేషన్స్లో కనిపించింది. మిగతా వాళ్ళందరూ అస్సాంలాగే ఉందన్నమాట. సో వీళ్ళు కనుక లేకపోతే ఈ సీజన్ ఉండదు. వీళ్ళు ఉండటం వల్ల 2 రోజుల్లో ఎంత ఇంపాక్ట్ వచ్చిందో చెప్పాను. నేను ఫస్ట్ డేనే చెప్పాను, ప్రాపర్ కంటెస్టెంట్లు 2-3 ఉండటం వల్ల మొత్తం గేమ్ అంతా తిరిగిపోయింది. సో గేమ్ ట్విస్ట్ వస్తుంది, గేమ్లో చూడటానికి వస్తుంది. ఎంత కంటెంట్ వచ్చింది అసలు. ఎంత నామినేషన్స్ ఎపిసోడ్ ఫస్ట్లోనే 2 భాగాల, ఇంతకుముందు ఎక్కడైనా ఉందా. సో ఎనీవే నాగమణికంటే ఏం చెప్పాడంటే, ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఉందబ్బా. నాగమణికంటే ఒకటి చెప్తున్నాడు, వాళ్ళ సిస్టర్ ఒక పోస్ట్ పెట్టారు. సో అందులో ఏంటో వెరైటీగా ఉంది. సో నాగమణికంటే ఏంటంటే చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు, మదర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత మదర్కి క్యాన్సర్ ఏదో వచ్చింది, ఆవిడ చనిపోయారు. చనిపోయిన తర్వాత తినని దాన సంస్కారాలు చేయడానికి కూడా కట్టే పోగు చేయడానికి కూడా తను డబ్బులు వెతుక్కోవాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళ సిస్టర్ ఏం పెట్టారు పోస్టు, మా ఫాదర్ చాలా మంచి ఆయన, అంటే స్టెప్ ఫాదర్ అయినా సరే. సో నాగమణికంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం అన్నది ప్యూర్గా తన చాయిస్. తను చెప్పిన ఏదైతే ఉన్నాయో అదంతా తన ప్రకారం ట్రూత్, తన ప్రకారం నిజంగానే కాదు. తను ఎవరు ఫోర్స్ చేయలేదు ఇంట్లోంచి వెళ్ళిపోమని, ఏం లేదు, మా ఫాదర్ మాకు ఫస్ట్ నుంచి బెస్ట్ ఇచ్చారన్నట్టు ఆవిడేదో రాసుకొచ్చింది. నేను దాంట్లో ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పోస్ట్ చేశాను. రేపు మళ్ళీ చేద్దాం ఒకవేళ కుదిరితే, ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. సో నేను అన్ని కష్టాలు పడ్డాను, దాని తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను, ఇప్పుడు బేబీకి దూరం అయిపోయాను, ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అని చెప్పి ఏకదాటి పెట్టుకొని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే అందరూ ఎమోషనల్ అయ్యారు. సో తన సిస్టర్ పోస్ట్ చేసిన దాంట్లో డిఫరెంట్ ఉంది. అలాగే ఇంకా విడిపోలేదు, వాళ్ళ వైఫ్ డబ్బులు ఇచ్చారని తనే చెప్పాడు కదా. నిన్న అన్సీన్లో చెప్పాను, తన వైఫే ఇలా బిగ్ బాస్కి ఛాన్స్ వచ్చింది అది ఇది అంటే, నాన్న ఇలా బిగ్ బాస్కి ఛాన్స్ వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా కొడతావమ్మా వెళ్ళు అని చెప్పి తన మనీ పంపించింది. అప్పుగా ఎవరా అంటే అలా ఏమొద్దు, అదంతా ఆ టాపిక్ వదిలే అని చెప్పిందని చెప్పాడు కదా. సో కష్టాలు అయితే ఉన్నాయి. బట్ నాకేమనిపించింది అంటే చాలా ఎమోషనల్ పర్సన్ అనిపించింది. ఈ ఎమోషనల్ పర్సన్స్తో చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు ఎమోషనల్ అయ్యారనుకోండి, అందులోంచి బయటికి రావడం చాలా కష్టం. బయటకు వస్తే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారు, బట్ బయటకు రావడం చాలా కష్టం. సో ఈ టాపిక్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి మనం. దీని మీద నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో దీని మీద మనం నెగిటివ్గా కామెంట్ చేయడం కానీ ట్రోల్ చేయడం కానీ చేయొద్దు. సో చూద్దాం కొన్ని రోజులు నాగార్జున గారు వచ్చి దీని గురించి కొంచెం డిస్కస్ చేసి అసలు ఎగ్జాక్ట్గా ఏంటి అన్నది మనకు తెలిసిన తర్వాత లెట్స్ సీ. ఈ లోపల తన గేమ్ తను ఆడుకుంటే ఆ గేమ్ ప్రకారం చేద్దాం. సో బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ వీళ్ళు నామినేట్ అయ్యారని చెప్పి. మణికంఠ బయటకు వచ్చిన తర్వాత ఒక ½ an hour టైం ఇస్తారా, కళ్ళు మూసుకుంటా ప్లీజ్ అని చెప్పి బిగ్ బాస్ కుక్కలు మురిగించొద్దని చెప్పి దీని తర్వాత ఫుల్ అవుట్ బస్ట్ అయిపోయాడు. కంప్లీట్ ఏడ్ చేయడం అసలు మొత్తం ఫేస్ అసలు మణికంఠేనా అన్నట్టు మారిపోయింది. నాకు అసలు గుర్తుపట్టలే నేను. వీళ్ళలో చాలామందిని డే 1 తర్వాత డే 2 నేను గుర్తుపట్టలేదులేండి, అది వేరే విషయం కానీ. బట్ ఇప్పుడు మణికంఠ గుర్తుపట్టలేకపోయా, అలా అయిపోయాడు. ప్రేరణ, యష్మి కూడా ఏడుస్తున్నారు. సో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనుకుంటున్నారు కదా, నాకు కూడా అంత అర్థం కాదనమాట. ఎందుకంటే యష్మికి ఏడుపు వచ్చింది. యష్మి ప్రేరణ అని నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, తను నాకేం పెద్ద బెస్ట్ ఫ్రెండ్ కాదు, ఏది అంటే వీళ్ళు గ్రూప్లో అంటున్నారని ఏదంటున్నారు కానీ సంభవం అలా ఏదో చెప్పేసింది అనమాట. సో అందుకోసం అని చెప్పి యష్మి ఏడుస్తుంది, ప్రేరణ ఏడుస్తుంది. యష్మి ప్రేరణకి ఏం చెప్తుందంటే, హౌస్లో నేను ఎనీ టైం ఉంటాను, బట్ గేమ్లో మాత్రం నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు అని చెప్పి చెప్పుకున్నారు. ఇలా అలా చెప్పుకుంటారు కానీ జరిగే పని కాదు. ఆబ్వియస్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎలాగా ఆవిడ దోసేసి వీడు చేయడం, వీడు దోసేసి ఆవిడ చేయడం అవ్వదు కదా. మేబీ ఇద్దరు ఉంటే ఒకళ్ళు 1 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 ఒకళ్ళు 1
నైన్కి వచ్చింది, నైన్గా కూడా అందులోనే జాయిన్ అయింది. సో అయిపోయింది అన్న, ఎందుకు ఇంత ప్రెజర్ అయ్యి అని చెప్పి. సో యష్మి, నైనిక, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ ఇంకా జాయిన్ అవ్వదు కానీ విష్ణుప్రియ వీళ్ళందరూ ఒక గ్రూప్ అవుతారు. సోనియా, మణికంఠ, వీళ్ళు, నబీల్ అఫ్రీది వీళ్ళందరూ అనమాట. నబీల్ అఫ్రీది అసలు ఏం పాయింట్లు చెప్తున్నాడు ఆయనకు కూడా తెలియదు. నెక్స్ట్ నబీల్, ఆయన గురించి అన్నవలేదు అలా వచ్చాడు. నబీల్ యూ ఆర్ ద వన్. నబీల్ సోనియాని పొగుడుతున్నాడు అనమాట. నువ్వే నాకు చెప్పావు, నా కోసం స్టాండ్ తీసుకున్నావు. మొన్న నేను ఆ టాస్క్ జరిగినప్పుడు అదే లోపల వీళ్ళు చీఫ్ని సెలెక్ట్ చేసి టాస్క్ జరిగినప్పుడు అసలు ఏం మాట్లాడలేకపోయాను. ఈరోజు చూడు మాట్లాడాను. యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇచ్చి పడేసే అందరికనే కాదు, రేపు నాతో అయినా సరే ఇచ్చి పడేసాను. ఈరోజు నువ్వు మాట్లాడినా ఏం మాట్లాడావు బాస్, ఏమీ లేదు. సో నెక్స్ట్ భాష, సోనియా మాట్లాడుకుంటారు అనమాట. భాష వచ్చి నీకు ఇప్పటిదాకా టక్కర్ ఇచ్చింది మాత్రం తనే అని చెప్పాడనమాట. తనేంటి ఎవరో తెలుసా? ప్రేరణ. ప్రేరణ వచ్చి నామినేట్ చేసినప్పుడు కొంచెం ఇచ్చింది. ఈ ప్రేరణ వచ్చి నామినేట్ చేసిన దాంట్లోనే ఈ సోనియాకి ఇంకా గట్టిగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు పాయింట్స్ కరెక్ట్గా ఉంటున్నాయి కానీ ఛాన్స్ ఇవ్వట్లే ఎదుటి వాళ్ళకి. సో ఇక్కడ ఆడియన్స్ ఇరిటేట్ అవుతారు. ఇలాంటి వాటి వల్ల ఇరిటేషన్ అనేది ఎక్కువ వస్తుంది. సో మనం మంచి పాయింట్లు ఉన్నప్పుడు నువ్వు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు కదా, నువ్వు ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, మనమో ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళకి కూడా మనం ఛాన్స్ ఇచ్చాం, వాళ్ళు చెప్పలేకపోయారండి. వాళ్ళు చెప్పనీయకుండా చేయటం ఇది కాదు. వాళ్ళు చెప్పాలి కానీ కౌంటర్ వేయకూడదు. నువ్వు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు కౌంటర్ లేకుండా వాళ్ళు బెబ్బెబ్బెమ్మ అని చెప్పి వాళ్ళు వేరే టాపిక్లోకి వెళ్తారు కానీ ఆడియన్స్ చూసుకుంటారు, వాళ్ళకి అర్థం చెప్పలేక వెళ్ళిపోతున్నాను. అప్పుడు మీరు కూడా పట్టుకొని ఆ సేమ్ టాపిక్లో తీసుకొచ్చి చేయాలి. ఈవిడ చేయట్లా. చూద్దాం ఈ వీకెండ్ నాగార్జున గారికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తనకి ఇస్తారు ఏంటని చెప్పి. ప్రేరణ అని చెప్తుంటే సోనియా పాయింటే లేదు తన దగ్గర తీసిపెట్టేసింది అనమాట. పాయింటే లేదని చెప్పి. భాష లేదు పాయింట్ ఉంది, వీ షుడ్ అప్రిషియేట్ అంటే అయితే వెళ్ళి ఆవిడ దగ్గర అప్రిషియేట్ చేయండి, నా దగ్గర ఎందుకు చేస్తున్నారని చెప్పి. సో తీసుకోలేకపోతుంది, వేరే వాళ్ళని పొగిడితే. ఇది కూడా రాంగ్ అనమాట. సో భాష లేదు, మీ ఇద్దరు కాన్వర్సేషన్ మాత్రం హైలైట్గా అయింది అని చెప్పి. లేదు అసలు పాయింట్ లేదు, నేను చేసినప్పుడు లేదు, తను నన్ను చేసినప్పుడు కూడా లేదు, షీఈస్ బీటింగ్ బుష్ అరౌండ్ ద బుష్ అని చెప్పి ఇంగ్లీష్లో సామెత ఉంటుంది కదా, అది చెప్పింది అనమాట. నెక్స్ట్ భాష ఏమంటాడంటే ఈ చేతులు ఎత్తేది మాత్రం జాగ్రత్త, అలాంటి పాయింట్స్ తీసుకురాకు అని చెప్పి. అంటే యష్మి అవటం ఎవరెవరికి ఇష్టమో అని చెప్పి అడిగితే చేతులు ఎత్తమన్నావు కదా, ఒకవేళ గబుక్కుని అందరూ ఎత్తేస్తా, లేదంటే అందరూ ఎత్తకపోతే అన్ని భాష అలాంటి వాటిలో ఇరుక్కోకంటే. అందుకని నేను అక్కడ తెలివిగా చేయలేదు. రేపు నాగార్జున వచ్చిన తర్వాత అప్పుడు లేపుతాను ఈ టాపిక్ అని. సో నాగార్జున వచ్చిన తర్వాత అప్పుడు ఈ టాపిక్ వస్తుంది. ఏంటి అంటే యష్మి అవటం ఎంతమందికి ఇష్టమో చీఫ్గా, లేదంటే వేరే వాళ్ళకి నబీల్ అవటం ఎంతమందికి ఇష్టమో అన్నట్టు కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో చూసుకుంటే యష్మి కొద్దిగా ఎక్కువ మాట్లాడింది నబీల్ కన్నా. సో నబీల్తో పోల్చుకుంటే యష్మిని కొంచెం బెటర్ ఆప్షన్. నెక్స్ట్ నిఖిల్ అండ్ మణికంఠ అవుట్ బస్ట్ అయిపోయాడు, ఆ బెడ్రూమ్లో ఉన్నాడు అనమాట. నాలో నెగిటివిటీని చెప్పడానికే వచ్చాను, అది ఇంకా నెగిటివ్ అయ్యింది అని చెప్పి. సో తనలో నెగిటివ్ సైడ్ని చెప్పడానికే వచ్చాడు ఈ హౌస్లోకి, బట్ ఇప్పుడు అది ఇంకా నెగిటివ్ అయిపోయింది అని చెప్పి. నేను బెటర్ హ్యూమన్ అవుతానే వచ్చాను ఈ హౌస్కి, బట్ ఆ నెగిటివ్ని నేను దాచిపెట్టేపాటికి అది డబల్ షేడ్ అయింది. వీళ్ళందరూ అంటే ఏంటంటే అది దాచి ఇచ్చేసేపాటికి ఇంకా డబల్ షేడ్ అయిపోయింది అని చెప్పి. ఇది చాలు, చేంజ్ అవుతాను అని చెప్పి, ఇది ఇంకా నేను చేంజ్ అవుతాను, ఇది చాలు, ఇది సింపతి కాదు అని చెప్పుకున్నాను. అందరూ ఇది సింపతి అని చేశారు. సింపతి కోసం ఒక మాట చెప్తా. సింపతి ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను సింపతిగా ఒక వీడియో పెట్టాను అనుకోండి జస్ట్. సో అది ఎంతమందికి సింపతి అనిపిస్తుందో తెలియదు కానీ కింద కనుక నన్ను నలుగురు తిట్టారనుకోండి, నేను ఏడుస్తాను, ఆడి మొహం ఆడి ఏడుపు అని చెప్తుంటే అది చూసి వాళ్ళకి ఆ కామెంట్స్ చదివి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే పాపం వాడు వాడి బాధ చెప్పుకుంటుంటే వీళ్ళు ఎందుకు ఇలా తిడుతున్నారని చెప్పి అప్పుడు వాళ్ళ నుంచి వస్తుంది సింపతి. సో ఇప్పుడు మణికంఠ ఎప్పుడైతే చెప్తున్నాడో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆడియన్స్కి అలా చెప్పినప్పుడు సింపతి, దాన్ని కనెక్ట్ అయ్యే వాళ్ళు, సింపతి ఫీల్ అయ్యే కొంచెం తక్కువ మంది ఉంటారు. దీన్ని మిగతా వాళ్ళు ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, నేను అక్కడ సింపతి ఇప్పుడు ఆర్జే భాష ఏదైనా అన్నాడు అనుకోండి, అప్పుడు దానికి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అర్థమైంది అనుకుంటున్నా. సో మణికంఠ ఎప్పుడైతే ఏడుస్తూ తన బాధ చెప్పాడో దానికి కనెక్ట్ అయ్యే వాళ్ళు పదుల సంఖ్యలో ఉంటే, ఆ బాధను కనుక వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే, సో అబ్బాయో లేదంటే నబీలో లేదంటే భాషానో ఎంత ఎక్కువ మంది క్రిటిసైజ్ చేస్తే బయట అంత ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు మణికంఠ స్టోరీకి. ఎందుకు అలా కనెక్ట్ అవుతారు? అరే వాడు ఏదో పాపం ఏడుస్తూ ఉంటే వాడిని ఎందుకు అన్ని మాటలు అంటున్నారు, వాడికి వచ్చిన కష్టాలు వీళ్ళకి వస్తే తెలుస్తుంది, పాపవరా నిజంగా మణికంఠ అని అప్పుడు వాళ్ళకి ఇంకా పాపం అనిపిస్తుంది. సో లెవెల్ ఆఫ్ ఎమోషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే మనం చెప్పినప్పుడు ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ పీపుల్, అంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూని బట్టి వాళ్ళు కనెక్ట్ అవుతారు. సెకండ్ లెవెల్ ఏంటంటే వేరే వాళ్ళు మనల్ని తిట్టడం, దూరం నుంచి అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో తిట్టుకుంటే అప్పుడు కనెక్ట్ అయ్యే ఒకళ్ళు ఉంటారు. మూడోది మన ఫేస్ మీద మనల్ని తిట్టడం. సో నీది ఒక స్టోరీ, నువ్వు అయ్యి అని చెప్పి తిడతా ఉంటే అప్పుడు ఇంకా ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. సో ఈ లెవెల్ ఆఫ్ ఎమోషన్కి డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ పీపుల్ కనెక్ట్ అయ్యే అవకాశం, అప్పుడు సింపతి వస్తుంది. సో ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, అన్న ఇప్పుడు అది చెప్పాడు కదా సింపతి వచ్చిద్దా అంటే చెప్పలేం. ఇప్పుడు వచ్చే సింపతి ఒకలా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ కామెంట్ చేసుకోవటం వల్ల ఆడియన్స్ సింపతి పెరిగే అవకాశం ఉంది. బట్ అది రావటం వల్ల టైటిల్ కొట్టేస్తారు, చివరి దగ్గర వెళ్ళిపోతారంటే అలా జరగదు. ఫస్ట్ వీక్లో ఉన్నాం మనం.
ఇది ఒక 2-3 వారాలకి తీసుకెళ్తుంది. బట్ ఈయన కనుక టాస్క్లు ఆడి ఏదైనా ఆడి ఇంకా మంచి పాయింట్స్ చెప్తే వాళ్ళు ఫ్యాన్స్గా మారి తనని ప్రొటెక్ట్ చేసుకుంటారు, లేదంటే వదిలేస్తారు. లాస్ట్ సీజన్ చూసాం, రతికాకి ఫ్యాన్స్ అయ్యారు కొంతమంది. బట్ ఎప్పుడైతే అది రివర్స్ అయిందో, అదంటే గేమ్ రివర్స్ అయిందో వదిలేశారు. స్ట్రాంగ్నెస్ స్విచ్ చేస్తే ఎమోషన్ని స్విచ్ చేయలేకపోతున్నాను అంటే, స్ట్రాంగ్నెస్ స్విచ్ చేసి ఎమోషన్ని స్విచ్ ఆఫ్ చేయలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ భాష బయట మాట్లాడుకుంటారు, ఇది బెడ్రూమ్లో జరుగుతుంది, వీళ్ళేమో ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ప్రేరణ చెప్పేస్తే నెగిటివ్ ఏమైద్ది, ఏమీ అవ్వదు కదా, చెప్పేస్తే అయిపోయింది కదా అంటే, భాష మనం ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాం, ఒకడు మన మీద బాణాలు వేస్తున్నాడు, ఏకు నాకు ఇలా బ్యాక్గ్రౌండ్ నాకు ఇలా స్టోరీ ఉంది అంటే వాడు వేయకుండా ఉంటాడా అని చెప్పి భాష చెప్పాడు. ఇంక ఇలాంటి మాటలకి కొంతమంది కనెక్ట్ అవుతారన్నమాట. ఆడేదో పాప ఆడేడిపోతే ఆడేడుతుంటే వీళ్ళేంటి ఎలా అంటారు, వెళ్ళి ఓదార్చకుండా. కొంతమందికి అనిపిస్తుంది ఏంది ఆ లోపల ఏడుస్తుంది వీళ్ళు తింటున్నారంటే వెళ్ళి ఓదార్చచ్చు కదా అని కొంతమందికి అనిపిస్తుంది. కొంతమంది ఏంటి మాటలు ఏంటి అని చెప్పి ఇంకోలా అనిపిస్తుంది. భాష అంటే ఇష్టం వాళ్ళకి ఇంకొంచెం గట్టిగా మణికంఠ కనెక్ట్ అవుతాడు, ప్రేరణ అంటే ఇష్టం వాళ్ళకి ఇంకొంచెం గట్టిగా మణికంఠ కనెక్ట్ అవుతాడు. ఇలా సింపతి వర్క్ అయ్యే విధానం ఇదనమాట. ఐ హోప్ నేను బాగా డిఫైన్ చేశాను అనుకుంటున్నాను. ప్రేరణ అంటే ఒకసారి చెప్పేస్తే ఇంకా ఆయన గురించి నాకు తెలియదు, ఇంకా మీకు తెలియదు, మీకేం తెలుసు నా కోసం అని చెప్పడం మాత్రం ఇంక ఉండదు కదా, చెప్పేస్తే మంచి పని అయింది చెప్పేశాళ్ళు అని చెప్పి ప్రేరణ అంటుందన్నమాట. తెలిస్తే అడగం కదా మనం కూడా, లేదంటే ఏంటి మీ ఫాదర్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు. మొన్న ఫస్ట్ డే రోజు అన్సీన్ అని చెప్పి పెట్టాను మన లాంచ్ ఎపిసోడ్ తర్వాత, అడుగుతా ఉన్నాడు భాష, ఆయన కొన్ని చెప్పాడు, కొన్ని చెప్పిన తర్వాత నేను అన్నీ చెప్పుకోలేను కదా, నాకు కొంచెం క్లోజ్ అయిన తర్వాత చెప్తాను కదా అన్నాడు కదా. సేమ్ ఇవన్నీ అడగటం మానేస్తాయి కదా. ప్రేరణ ఇప్పుడు మంచిదే అయింది, చెప్పేశాడు కదా, ఇప్పుడు ఇంకా వదలలేరు దానికోసం. సో పాయింట్ కోసం అంటే నువ్వు ఏదో చెప్తే మీ గురించి నాకేం తెలుసు, నాకు ఎన్ని కష్టాలు తెలుసు అని కాకుండా పాయింట్ కోసం మాట్లాడాలి, ఈ విషయం చెప్పేశాడు కాబట్టి అని చెప్పి ప్రేరణ అంటారు. అభయ్ అండ్ ఓం వాళ్ళిద్దరు, అభయ్ ఏడ్చి కవర్ చేయకూడదు అని, ఇలా ఏడ్చి కవర్ చేయకూడదు. అగైన్ ఇక్కడ ఈ పాయింట్ చేస్తున్న మళ్ళీ అక్కడ కనెక్ట్ అవుతారనమాట. ఏంది వీళ్ళు ఇలా ఏడుతుంటే ఇలా కామెంట్ చేసుకుంటున్నారని చెప్పి. పృథ్వీని ఏమన్నాడు, ఏం పాయింట్లో, సో పృథ్వీ తనను నామినేట్ చేశాడు. ఇంత సింపతి గోలంతా అయిన తర్వాత కూడా పృథ్వీ స్టాండ్ తీసుకుని స్టిల్ మణికంఠనే నామినేట్ చేశాడు. ఎందుకు నామినేట్ చేశాడు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు తనంటే, లేదు నా పాయింట్స్ నాకున్నాయి అని చెప్పి చేశాడు. సో ఎంతమంది ఇంత జరిగినా కూడా నామినేషన్స్ మాత్రం ఆగల. సో అతనికి అంత ఇంబ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ లేదు, నాకు జాలేస్తుంది అని చెప్పి అభయ్ అంటున్నాడు. మళ్ళీ తను చూస్తే జాలేస్తుంది. సో వేరే పాయింట్స్ కోసం వీళ్ళు ఏం చేశారంటే, ప్రేరణ ఏదో చెప్పిన తర్వాత వీళ్ళు క్లాప్స్ కొట్టారు, ఇంకా తనని ఎక్కిరిస్తే క్లాస్ కొట్టారేమో అని చెప్పి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు మణికంఠ. సో మొత్తం స్టోరీ చెప్పేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం వద్దు, మనం మైండ్తో ఆడదాం, హార్ట్ తీసేయండి, కావాలంటే ఇప్పుడు మీరు క్లాప్స్ కొట్టచ్చు అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళందరూ కొంచెం హట్ అయ్యారు. అరే నీ క్లాప్స్ కొట్టింది నీకోసం కాదు, నేను ఎక్కిరిస్తా కాదు, మేము వేరే దానికి కొట్టామని చెప్పి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు వేరే దానికి కొట్టారండి. బట్ మణికంఠకి అలా అర్థమైంది. క్లాప్స్ ఎందుకు కొడుతున్నారు, నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా అని చెప్పి అంటున్నాడు అది అని చెప్పి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడేమో నిఖిల్ మణికంఠని గట్టిగా హక్ చేసుకున్నాడు అనమాట. సో నిఖిల్ ఏమంటాడంటే, డోంట్ ఫేక్ ఎనీథింగ్, ఇప్పుడు నువ్వేం ఫేక్ చేయకు, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు, ఇంకన్నీ వదిలేసే కొంచెం కూల్ అవ్వు అని చెప్పి. బట్ నిఖిల్ ఆగట్లా, మణికంఠ ఆగట్లా. ఇదే చెప్తున్నా, ఎమోషనల్ పీపుల్తో ఇదే ప్రాబ్లం, ఒకసారి ట్రిగ్గర్ అయ్యారంటే ఇప్పుడు అంటే అవ్వదు. సో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళట్టున్నాడు నాకు తెలిసి. నిఖిల్ క్లోజ్నెస్ ఉంది కాబట్టే కదా ఇప్పుడు నన్ను హక్ చేసుకున్నావు, సమ్వేర్ యూ అటాచ్డ్ టు మీ కదా, నేను హ్యూమన్ కదా, నువ్వు చూపించుకోవటం లేదు. సో అభయ్ కూడా ఇది అన్నాడు, వీళ్ళు ఏంటి అంటే హ్యూమన్ టచ్ ఉండటం లేదు వీళ్ళకి అని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ, భాష, నబీల్ వీళ్ళు మాట్లాడుకున్నారన్నమాట. ప్రేరణ నెక్స్ట్ ఎలాంటి టాస్క్ పెడతారో ఏంటో అయ్యి అని చెప్పి. నబీల్ అందరికీ, ప్రేరణ అంటది నామినేషన్ అయిన వాళ్ళకే ఉంటుందా, అందరికీ ఉంటుందా అయ్యి అంటే, నబీల్ అందరికీ ఉంటుందిలే అంటున్నాడు. భాష మనోడు అంత బరస్ట్ అవుతుంటే, సో అక్కడ లోపల ఏడుస్తూ ఉంటే భాష బరస్ట్ అవుతుంటే నబీల్ తను ఉండటం లేదు ఒక దగ్గర, ఒకే దగ్గర ఉండటం లేదంటే ఒకరితో ఉండటం లేదు, ఒకరితో మాట్లాడటం లేదు. 2 నిమిషాలు వస్తావా మాట్లాడదాం అని చెప్పి నేను అడిగితే రానన్నాడు, వస్తే కొంచెం మోటివేట్ చేద్దామని చెప్పి నబీల్ అనుకున్నాడంట. మూడ్లో లేను అన్నట్టు సరే అన్నానని చెప్పి. ఓం అండ్ రష్మి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకో సైడు. ఇలాంటి బాధ వస్తే షేర్ చేసుకోవాలి, ఒక సీనియర్ పర్సన్లా చెప్తున్నా. వీళ్ళు కూడా యాడ్ అయ్యారు, ఇప్పుడు బయటకు వచ్చేసినట్టున్నాడు, వీళ్ళు కూడా యాడ్ అయ్యారు. ఒక సీనియర్ పర్సన్లా చెప్తున్నా, ఇలాంటి బాధలు వస్తే నువ్వు షేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నిజంగా ఎమోషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు, నేను కష్టం ఉన్నప్పుడు షేర్ చేసుకుంటే, మన అన్నోళ్ళతో షేర్ చేసుకోవాలి, అందరితో షేర్ చేసుకుంటే తగ్గిద్ది, లేదంటే కొంచెం పెరిగిద్ది. విష్ణు సోనియా లోపల వాష్రూమ్ ఏరియాలో మాట్లాడుకున్నారన్నమాట. వీళ్ళందరూ నామినేట్ చేసుకున్నారు. విష్ణు సోనియాని చిలికిమని నామినేట్ చేసింది, గట్టిగా తగిలినాయి. సో ఇదొక్కటే అబ్బా నాకు ఇష్టం లేదు. బట్ దిస్ ఈజ్ ద పల్స్ ఆఫ్ ద గేమ్. అంటే ఈ నామినేషన్స్ ఎపిసోడ్ తనకి ఇష్టం లేదంట విష్ణుకి, బట్ దిస్ ఈజ్ ద పల్స్ ఆఫ్ ద గేమ్, ఏం చేస్తామని చెప్పి అప్పుడే విష్ణు బయటకు వస్తుంది. మణికంఠ ఏడుస్తున్నాడు ఆ గార్డెన్ ఏరియాలో, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. మణికంఠ మాట్లాడాలి అని చెప్పంటే విష్ణు ఇప్పుడు వద్దబ్బా ఆ ఏడుస్తా అంటే రేపు మాట్లాడుకుందాం, ఈరోజు కాదంటే సరే నువ్వు కూడా ఆ స్పేస్లో ఉన్నాయని. సో నామినేట్ చేశాడనమాట విష్ణుని. ఈ ఫెమినిస్ట్, అదే కొంచెం అమ్మాయిలా సాఫ్ట్గా ఉంటావు అని చెప్పి నిన్న ఎపిసోడ్లో అంది కదా,
కొంతమంది దాని గురించి కామెంట్లు కూడా చేశారు, అడగలేదు మీరు సరిగ్గా దీని గురించి చెప్పలేదని. ఏం చెప్తామని ఏం చెప్పలా, రేపు దీని గురించి మాట్లాడదాం మ్యాటర్ ఏంటన్నది. బట్ విష్ణు ఇక్కడ ఏం చేసిందంటే అగైన్ సింపతి ఎలా వర్క్ అయితే చెప్తా, లోపలికి వెళ్ళిన తర్వాత నవ్వుకుంటుంది. నబెల్తోనే ఎవరితోనే ఏదో జోకులు వేసి ఆ అబ్బాయి ఏంటి ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు అది అని చెప్పి ఆడ పక్కనే బయట ఎడుతుంది. ఇప్పుడు కెమెరా ఎడిటర్ వీళ్ళందరూ ఓ పక్కన ఏడుస్తున్న మణికంఠని, దారుణంగా ఏడుస్తున్న మణికంఠని చూపించి, ఇంకో పక్కన మణికంఠ మీద జోకులు వేసుకొని నవ్వుకుంటున్న విష్ణుప్రియని చూపిస్తే ఆడియన్స్ ఖచ్చితంగా విష్ణుప్రియని తిట్టుకుంటారు, మణికంఠ కనెక్ట్ అవుతారు. దట్స్ హౌ సింపతి వర్క్స్ అదనమాట. కానీ మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా, సింపతి వస్తుందనే కాదు. ఇప్పుడు ఓ పక్కన వాడు ఏడుస్తున్నాడు, వాడి ఏడుపు ఎంతైనా సరే మన బాధ కాకపోయినా సరే వెళ్ళి మళ్ళీ వేరే జోక్ వేసుకున్న అర్థం, మళ్ళీ ఆ అబ్బాయి మీద జోక్ వేసుకొని నవ్వుకుంటాం అంటే అదేంది, అది కామన్ సెన్సా విష్ణుకి? సో నెక్స్ట్ ఈ టైపు ఇంకా నిఖిల్ అన్న సోనియా అక్క వాళ్ళిద్దరూ బిందు మాధవి అఖిల్ లాగా సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ సార్ట్అవుట్ అవ్వదు. ఎక్స్ట్రా రోజు ఎక్స్ట్రా ఈ సోనియా ఏమంటుందంటే నువ్వు కావాలని యష్మికి ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు అంటే తిని చెప్పేది ఏంటంటే మీరిద్దరు ఫస్ట్ వచ్చారు కాబట్టి, నబీల్ అన్నాడు లాస్ట్ వచ్చాడు కాబట్టి నువ్వు ఎక్స్ట్రా టైం చూసావు, యష్మితో ఇంకా ఎక్స్ట్రా టైం ఉన్నావు, ఇంకా ఎక్స్ట్రా టైం చూసావు కాబట్టి ఇచ్చావు, నేను ఇంటెన్షనల్గానే అన్నా. అంటే ఇది బయటికి ఎలా వెళ్తుంది, ఇక్కడ ఎక్స్ట్రా టైం అని కాదు, బయట మొత్తాన్ని చూసుకొని వచ్చి నీకు బయట నుంచే తెలుసు అన్న పాయింట్లోనే, అంటే ఈ పాయింట్ ముందు పెడుతున్నా కానీ నా ఇంటెన్షన్ అయితే మాత్రం అదే అన్నట్టు చెప్తుందనమాట. ఎక్స్ట్రా టైం ఎక్స్ట్రా చూసి వచ్చో ఇంటెన్షనల్గానే అన్నాను, మీ ముగ్గురు మ్యూచువల్ ఫ్రెండ్స్ అని ప్రేరణనే చెప్పింది, అంటే మీకు బయట తెలుసు కాబట్టి మీ ముగ్గురు మ్యూచువల్ ఫ్రెండ్స్ అని చెప్పి నాకు ప్రేరణ తెలిసింది, మీ ముగ్గురు కలిసే ఉంటారు కదా, ఇక్కడ కూడా హౌస్లో కూడా కలిసే ఉంటున్నారు కదా, రోజు చూస్తున్నాం కదా అంటుంది. ఆయన ఏమో నేను ఎప్పుడు కలిసి ఉన్నా, నేను ఎప్పుడు నీతోనే కదా ఎక్కువసేపు ఉంటాను అని చెప్పి ఈయన నిఖిల్ వాదన. నేను దానివల్లే అన్నాను, మీరిద్దరు మీ ముగ్గురు కలిసి ఉండటం వల్లే అన్నాను, అది కాకపోయినా ప్రేరణ నువ్వు యష్మి ఎప్పుడు కలిసే ఉన్నారు, కలిసే ఆడుతున్నారు అని కూడా అనేసింది. ఇంత నిన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు, లేదు లేదని చెప్పి స్టిల్ తను అదే దాంట్లో ఉంది, అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడ ఉద్దేశం అర్థం అవ్వాలి కదా నిఖిల్కి, నువ్వు ఎంత చెప్పినా తన మేజర్ సెల్లింగ్ పాయింట్ ఇదే. సో తన యూఎస్పీ మాత్రం ఇదే అనమాట. ఏంటి అంటే వీళ్ళు కలిసి ఆడుతున్నారు, వీళ్ళు ఒక గ్రూపు, ఆ గ్రూప్కి ఆపోజిట్గా నిల్చున్న వీరవనితను నేను ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పి తను ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటుంది, వీళ్ళు గ్రూప్గా ఆడుతున్నారని చెప్పి ఆడియన్స్ ప్రొజెక్ట్ చేయాలనుకుంటుంది. నువ్వు ఎంత వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినా తను నమ్మదు, తన స్టాండ్లో తను ఉంటుంది. ఇప్పుడు 2 గంటలు ఆల్మోస్ట్ కన్విన్స్ చేయడం ట్రై చేస్తాడు, 2 గంటలు తను అదే స్టాండ్ మీద ఉంది, ఎంత చెప్పినా కూడా తను వినిపించుకోవాలి. నిఖిల్ నేను ఒక వారంకి వెళ్ళిపోవచ్చు, 10 వారాలకి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, కానీ నేను నా పర్సనల్ రీజన్స్ మీద ఇక్కడికి వచ్చాను. సో నా మెంటల్ పీస్ కోసం వచ్చాను ఇక్కడ, వేరే దానికోసం కాదు. అలాంటివన్నీ నేను నా వ్యక్తిత్వం మార్చుకోను, సో నా పర్సనాలిటీ చేంజ్ చేసుకొని సంథింగ్ లైక్ దట్, ఇంకా వ్యక్తిని తేవడం వల్ల కాదు, చేంజ్ చేసుకొని అని చెప్పాడు. అలాగే నువ్వు చెప్పిన పాయింట్లో కొన్ని యాక్సెప్ట్ చేస్తాను, కొన్ని పాయింట్స్ యాక్సెప్ట్ చేయను అని చెప్పాడు. నువ్వు ఎన్ని పాయింట్స్ యాక్సెప్ట్ చేసినా అక్కడ ఏం యూజ్ లేదు. నిఖిల్ యూ గైస్ మైట్ థింక్ ఐఎమ్ ప్లేయింగ్ స్మార్ట్, you guys might think I am playing with some strategy, అదంతా ఓకే, బట్ నువ్వు నాతో మాట్లాడితేనే కదా సార్ట్అవుట్ చేసుకుంటేనే కదా తెలుస్తుంది, అలా కోల్డ్ వార్ ఉంటే అలాగా ట్రై అయితే చేయాలి కదా అంటాడు. సోనియా అంటది నువ్వేంటో స్ట్రాటజీ అంటావు, గేమ్ ఆడుతున్నాను అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు ఇలాంటి పెద్ద పదాలు అంటది. ఏంటక్క అంతమాట స్ట్రాటజీలు గేములు అన్నీ మన దగ్గర కదా ఉన్నాయి, వాళ్ళు నీ స్ట్రాటజీలు చిక్కుకొని జిలేబీలాగా జిలేబీ అయిపోతున్నాడు, ఆయనకి తెలియట్లా. అదే చిన్నప్పుడు గేమ్ ఆడేవాళ్ళు అనమాట, స్నేక్ ఇటు నుంచి ఎంటర్ అయితే దారికి ఎండి ఎటు బయటకు వస్తుందని చెప్పి. నిఖిల్ ఎంటర్ అయ్యాడు, అందులోంచి బయటకు మాత్రం రాలేకపోతాడు, తిరిగి అన్ని గోడలు గుద్దుకుంటా ఉన్నాడు అనమాట, అక్క అలా తిప్పుతుంది. సో నిఖిల్ ఏంటంటే బద్దలు కొట్టుకునే రావాలి, లేదంటే దారి ఎత్తుకునే రావాలి. దారి ఎత్తుకునేలా సోనియా మాత్రం అది పజిల్కి ఇలా, అది బద్దలు కొట్టుకుని వదిలేసి రావటమే బయటికి. నిఖిల్ డెసిషన్ తప్పన్నావు కదా, అఫ్రీదీని తీసుకోవాల్సింది అన్నావు కదా, చూస్తాను ఒకవేళ ఇప్పుడు అంటే తను సెలెక్ట్ చేశాను కాబట్టి రాంగ్ అయిందనుకో ఐ విల్ లెర్న్ ఫ్రమ్ దట్. సో రాంగ్ అవ్వకపోతే ఓకే కదా అని చెప్పి కన్విన్స్ చేయడానికే చూస్తున్నాడు. అంటే మళ్ళీ అంటే ఈ రోజు కూడా నువ్వు అన్నావు, ఏమన్నా అంటే నువ్వు ప్రేరణని సేవ్ చేస్తావు అని అన్నావు అని. సో ఈ రోజు కూడా నిన్న అనింది, సో పర్సనల్ ఫీలింగ్స్ పెట్టుకోకు అని చెప్పి, దాని తర్వాత యష్మిని నువ్వు చేస్తావు అనుకున్నాను చేసావని చెప్పి ఈ రోజు కూడా నువ్వు ప్రేరణని సేవ్ చేస్తావు అని చెప్పి అనిందంట. అనగానే సోనియా సేవ్ చేస్తావు, సోనియా సేవ్ చేస్తావు, క్లియర్ అది, అందులో ఏముంది. సో తన ఇంటెన్షన్ క్లియర్గానే ఉంది, దీనికి ఇంకా అర్థం కావట్లేదు. నిఖిల్ నేను నిన్ను చేయొద్దు అనుకున్నాను, ఎందుకంటే యూఆర్ టాకింగ్ అండ్ నిన్ను పొగిడాను కూడా. సోనియా చూడు యూఆర్ డిఫెండింగ్ గుడ్, పొగిడానా లేదా అని అంటున్నాడు. చేయకూడదు అనుకున్నాడు అంటే చేశాడు, తిన్న కూడా చేసినట్టున్నాడు, చేశాడు. అలాగే మధ్యలో బాగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను, పొగిడాడంట, పొగిడానా లేదా అని అడుగుతున్నాడు. నాకు గుర్తులేదు అనేసింది, గుర్తున్నా కూడా గుర్తులేదని అంటుంది. ఎందుకు పొగిడాడు, ఏదో పడి ఉంటుంది, సో నేను న్యూట్రల్గా ఉన్నాను అని చెప్పుకోవడానికి పొగిడాడు అనమాట. సో అది తను కూడా గుర్తుంచుకోలేదు, గుర్తు చేయడానికి ట్రై చేశాడు కానీ గుర్తులేదని చెప్పింది. ఏవో ఎగ్జాంపుల్స్ చెప్పాడు, ఇక్కడ చెప్పాను సిచ్యువేషన్ చెప్తాను, తనకు గుర్తురాల.
సోనియా ఏమంటుందంటే నేను చెప్పింది ఇట్లా, ఐ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఒపీనియన్ దట్ యూ 3 people హ్యావ్ ఏ ర్యాపో. సో ఎవరికి, నాకు, యష్మికి, ప్రేరణకి అంటే అవును మీ ముగ్గురికి ర్యాపో ఉందని నా దగ్గర స్ట్రాంగ్ ఒపీనియన్ ఉందని. స్ట్రాంగ్ ఒపీనియన్ మైండ్ చేంజ్ చేయగలమా? ఎలా చేంజ్ చేయాలి? వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకోవాలి. సరే అయితే నువ్వే చూస్తావు కదా అని వెళ్ళిపోయి ఇంకా వాళ్ళతో ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా నువ్వు గేమ్ ఆడితే అప్పుడు తనకు అర్థమైద్ది. తనకు అర్థం కాకపోయినా కూడా తను నిన్ను పాయింట్అవుట్ చేయడానికి ఉండదు. అది జరిగే పనేనా కాదు, కష్టమే. నిఖిల్ అంటాడు ఎక్కడో అక్కడ తెలుస్తుంది నీకు అంటాడు. లెట్స్ సీ. ఐఎమ్ ఓకే బీయింగ్ రాంగ్, ఐ విల్ లెర్న్ సంథింగ్ అని చెప్పి నిఖిల్, నేను తప్పు అయితే నాకు ఓకే, నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను అని చెప్పి. సోనియా నేను రేపు మాట్లాడతాను. నెక్స్ట్ ఏమంటుందంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటానికి ప్రూఫ్ నేను అంటే నన్ను ఇష్యూ అయిన తర్వాత నన్ను పిలిచావు, నేను రేపు మాట్లాడతా అన్నా. లేదు ఇప్పుడే మాట్లాడదాం అని అన్నావు. అప్పుడు ఏం చేసావు? మళ్ళీ నీతో పాటు నైనికాని తెచ్చుకున్నావు. అదేంటి అది గ్రూప్కి ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు పర్సనల్గా కదా మాట్లాడదాం అని పిలిచావు, మరి ఎందుకు ఇలా చేసావు అని అంటే అవునా సో అలా కాదు అని చెప్పి ఏదో చెప్పబోయి ఐ ఫెల్ డమ్. ఓకే నేను ఇప్పుడు డమ్గా ఫీల్ అవుతున్నాను, ఓకే దానికి సారీ, నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఒక్కనే రావాల్సిందే అని చెప్పి. దాని తర్వాత దెన్ హౌ కుడ్ యూ ఎక్స్పెక్ట్ మీ టు సార్ట్ ఇట్ అవుట్ అని, నేను ఎందుకు సార్ట్ అవుట్ చేసుకుంటాను నువ్వు అనుకుంటున్నావు, నువ్వు డమ్గా ఉండి నువ్వు వాళ్ళని తెచ్చుకొని అని చెప్పి నేనైతే ట్రై అనే చేశాను, నువ్వు ట్రై కూడా చేయలేదు కదా అంటే నేను ఎక్కడ ట్రై చేయలేదు, నువ్వు ట్రై చేస్తే కూడా మళ్ళీ రెండోసారి ట్రై చేసి నువ్వు మళ్ళీ ఇద్దరు వచ్చారని చెప్పింది. మళ్ళీ ఇద్దరు వచ్చారంట, నైన్కాతో కలిపి వచ్చారంట. మీరు గ్రూప్గా వచ్చి ఎవ్రీ టైం సార్ట్ అవుట్ చేసుకోవాలంటే ఎలా సార్ట్ అవుట్ అయ్యిద్ది అని చెప్పి నీట్గా చెప్పింది. ఇంకో పక్కన ఓము ఆదిత్య ఓం గారు శేఖర్ ఆర్జే శేఖర్ భాష వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఓం గారు శేఖర్ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని శేఖర్ నీకు ఒకటి ఇచ్చారు అందరూ చేస్తా నామినేషన్స్, శేఖర్ అంట ఆదిత్య ఓంకి ఓ జోక్ చెప్పాడంట, అందరూ చేస్తే నామినేషను, ఆదిత్య ఓం చేస్తే మాత్రం ఓమ్నేషన్ అంట, నామినేషను ఓమ్నేషను అని చెప్పి. నెక్స్ట్ భాష గేమ్ ఆడేస్తా అని అంటూ ఉంటారు కదా, వాడు ఫస్ట్ నుంచి ఎవడు దొరుకుతాడా అన్నాడు, హ్యూమన్ ఎమోషన్ తక్కువ ఉంది అని చెప్పి. నాకు తెలిసి మణికంఠ కోసం అనుకుంటున్నాడు గేమ్ ఆడేస్తాను గేమర్ని అని చెప్పి. సో అదేంటంటే ఎవడు దొరుకుతాడా అని చెప్పి చూస్తున్నట్టుంది. ఇలాగే అనుకుని అంటారు కదా దొరికేస్తాడు అని చెప్పి, నిఖిల్ దొరుకుతాడు అనుకుని దొరకలేదని అలాగా. బట్ హ్యూమన్ ఎమోషన్ తక్కువ ఉన్నట్టుంది అని చెప్పి తన కోసం చెప్తున్నట్టున్నాడు. హోమ్ కరెక్ట్. సో నాకేమనిపించిందంటే ప్రతి సొసైటీలోనూ కొంచెం స్ట్రాంగ్ సెషన్ వీకర్ సెషన్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరిని మనం ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అందుకని నేను మణికంఠ నామినేట్ చేయలేదు అని చెప్పాడు ఓం. సో నాయత్యం మణికంఠ నామినేట్ చేయలేదు, దానికి లేదని చెప్పాడు అనమాట. ఎందుకంటే స్ట్రాంగ్ సెషన్ వీకర్ సెషన్ ఇద్దరిని ఈక్వల్ చూడాలి. అంత ఎమోషనల్లీ వీక్ పర్సన్ అంటే భాష ఏం చేస్తాం ఇంకా దానిలో ఏం లేదంటే కొంచెం అంటే అంత ఇచ్చేసుకొని వచ్చాడు కాబట్టి వీక్గా ఉంటుంది. అలాగే వేరే వాళ్ళు జాలి చూపించినా కూడా సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అందరూ జాలి చూపిస్తే మనకు కళ్ళ ముందు చూస్తున్నప్పుడు సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎడిటర్ మా ప్రోమో కనుక కట్ చేసి ఒక సాడ్ సాంగ్ వేసి రిలీజ్ చేసినా సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్స్ అయితే అందరికీ ఉన్నాయని చెప్పి భాషాభాయ్ సింపుల్గా తేల్చాడు. ఎవరికి లేవు ఫ్లాష్ బ్యాక్స్, కష్టాలు అయితే అందరికీ ఉన్నాయి కదా అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ నేను నామినేషన్స్ చేసేదాకా కొన్ని దాంట్లో ఐఎమ్ సారీ, కొన్ని పాయింట్స్లో నేను సారీ చెప్తున్నాను నీకు అని చెప్పి సారీ చెప్పాడు. అయినా సార్ట్ అవుట్ అయిద్దా? అవ్వదు. ఇది అవ్వదు ఎంతసేపు చేసినా సరే. మీకు కూడా బోర్ కొడతా ఉంటుంది. మీకు కూడా ఏంది మాకు నిఖిల్ కావ్య కాదు సారీ అలా వచ్చేస్తుంటుంది, నిఖిల్ సోనియా గోలా అని చెప్పి. కొన్ని దాంట్లో ఐఎమ్ సారీ, సెకండ్ అగ్రెసివ్ అయ్యా యాక్షన్లో 5 పాయింట్లు ఉన్నాయి కదా, 5 పాయింట్లకి మాత్రం మాట్లాడకుండా కేవలం 1 పాయింట్కే మాట్లాడుతున్నాం అని చెప్పి సోనియా చెప్తా ఉంది. దానికి మాత్రం సారీ చెప్పాడు. నేను వాటికి కూడా మాట్లాడుకున్నా, బట్ ఐ బాస్టెడ్ అవుట్. ఎందుకంటే అప్పటికి కొంచెం ఆయన పేషెన్స్ లేచిపోయింది అంటుంట. సో నాకు ఇండివిజువల్ గేమ్లో గ్రూపిజం ఆడాలన్న ఉద్దేశం లేదు, ఉన్నా ఐ కుడ్ నాట్ ట్రై అని చెప్పి చెప్తున్నాడు. ఎంత చెప్పినా ఆవిడ నమ్మదు అన్లెస్ అంటిల్ తన కళ్ళ ముందు అవన్నీ ప్రూవ్ అవుతాయి తప్పితే. సోనియా మణికంఠతో కూడా నీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. నువ్వు కిచెన్లో మీరంతా మాట్లాడుకొని నార్మల్ అయిపోయిందని నువ్వు అనుకున్నావు అని చెప్తుంది. మీకు తెలుసు నేను అలా నార్మల్ చేసుకుండా అని నేను అనుకోలేదు. మీరిద్దరైతే నార్మల్ చేసుకున్నారు, బట్ నేనైతే మాత్రం అలా నార్మల్ చేసుకోవాలని అనుకోలేదని. తన ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది. తను సార్ట్అవుట్ చేసుకోవాలనుకోవట్లే ఇష్యూని, దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటుంది. నిఖిల్ వర్సెస్ సోనియా చేద్దాం అనుకుంటుంది. అలాగే నిఖిల్ వర్సెస్ సోనియాలో ఆ యష్మిని ప్రేరణని కలిపేసుకోవాలని చెప్పి తన ప్లాన్. సో తనకి ఆపోజిట్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పెట్టుకుంటే తన గేమ్ ముందుకెళ్ళిద్దని. ఈజీ గేమ్ కదా. నిఖిల్ ఇప్పుడు నువ్వు చూసి ఇలా అనుకున్నావు కదా, అంటే నేను వాళ్ళకి గ్రూప్ గేమ్ ఆడుతున్నాను లేదంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అంటే సోనియా అంటది అనుకోవడం కాదు, యూ ప్రూవ్డ్ ఇట్, మీరు ఆడుతున్నారు. సో నేను నిజంగానే ఆ మాట అన్నా. ఇంకో మాట ఏదో వీళ్ళు తినని ఆపేటప్పుడు నిఖిల్ తన మీదకి వెళ్తున్నాడు, నైనికా మీదకి ఆ యాక్టివిటీ ఏరియాలో. తిన్న ఆపేటప్పుడు ఏదో మాట అనిందంటే అన్నానా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంది. నువ్వు పాయింట్ రైస్ చేసినప్పుడు ఐ వాజ్ లిజనింగ్ అంటే లేదు స్టాప్ నిఖిల్ జరుగు
తన దగ్గరికి వెళ్తుంటే స్టాప్ నిఖిల్ జరుగు అని చెప్పి నీకు చెప్తున్నా, నువ్వు అసలు ఆగలేదు, నువ్వే మధ్యలో వస్తా ఉన్నావు, అందరికీ చెప్తూ ఉంటావు నిఖిల్ సాఫ్ట్ అని చెప్పి. ఇప్పుడు నీ సాఫ్ట్నెస్ ఏమైంది నా ముందంటే, లేదు నువ్వు నన్ను చిరాకు తెప్పించావు నాకు, సో నాకు నేను బస్టెడ్ అవుట్ అయిపోయాను అంటే ఐ లాస్ట్ రెస్పెక్ట్ అయ్యి అంటే నువ్వు బస్టెడ్ అయిపోయాను అంటే నువ్వు బస్ట్ అవుట్ అయిపోతే నీకు రెస్పెక్ట్ ఉండదా, సో నీకు ఇంకా సున్నితత్వం కదా కానీ ఆ సాఫ్ట్నెస్ ఉండదా ఏం చెప్పాను అనమాట. హట్ అయ్యాడు, సారీ బస్ట్ అవ్వలేదు, హట్ అయితే ఇంక రెస్పెక్ట్ ఇవ్వరా, సో అంటే ఐ వాంట్ టు క్లారిఫై అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. అదే కిచెన్ దగ్గర ట్రై చేశాను కానీ నువ్వేం అనలేదంటే, మీరు ఎప్పుడు గ్రూప్గానే వస్తున్నా నేననేది ఏంటి అని చెప్పి అందనమాట. తిను నెక్స్ట్ యష్మి వేరే వాళ్ళకి ఎవరు చెప్తుంది, అభికి చెప్తున్నట్టుంది, నీ నామినేషన్ పాయింట్లో ఒకటి నాకు బాగా నచ్చింది అని చెప్పి. దాని తర్వాత విష్ణుప్రియ వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు లోపల, నిఖిల్ కోసం మాట్లాడుకుంటున్నారు కానీ క్లారిటీ రాలా. విష్ణుప్రియ ఏమంటుందంటే, నాకెందుకో నువ్వు అబ్జర్వ్ చేయలేదనిపించింది అని చెప్పి అంటే యష్మిను నైన్కి అనుకుంటా, యష్మి అనుకుంటా, అబ్జర్వ్ చేసిన ప్రతిసారి నేనైతే ఆయన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నానని చెప్పి నిఖిల్ కోసమే, బట్ క్లారిటీ రాలా. మీకేమైనా అర్థమైద్దాం చదివి వినిపిస్తాను చూడండి. నెక్స్ట్ విష్ణుప్రియ ఆయన అందరిని అంటున్నాడు, సో అప్పుడు చెప్పి ఆయనకి, నేను నా పాయింట్ క్లియర్ చేసేటప్పుడే అలా అంటున్నాడు, నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు అలా చెప్పొద్దు. నేను ఏమోలేండి, ఇది నాకే అర్థం కావట్లేదు, ఇంక మీకేం అర్థమైంది, నేను చదివి సరిగ్గా రాసుకుంటే కదా, ఇలా సరిగ్గా రాకే ఎగ్జామ్స్లో చాలా వరకు మార్కులు పోయేవి. నైన్కి అంటే స్ట్రాంగ్ పాయింట్స్కి అయితే రాలేదు నిఖిల్ అని చెప్పి, నిఖిల్ కోసం మాట్లాడుకున్నాను అది మాత్రం క్లియర్, స్ట్రాంగ్ పాయింట్స్కి అయితే రాలేదు, కొన్ని పాయింట్స్ ఉన్నాయి వచ్చాడని చెప్పి. కేవలం అంతమందిలో 11 నామినేషన్ చెప్తే 2 సార్లు వచ్చినట్టున్నాడు నిఖిల్ నాకు తెలిసి, మేబీ నేను రాంగ్ వచ్చాను బట్ 2 సార్లు వచ్చాడు. సో ఇది జరిగింది. దీని తర్వాత ఇంక అందరూ స్లీప్ మోడ్లోకి వెళ్ళారు. మేజర్గా ఏంటంటే నిఖిల్ సోనియాతో సాల్వ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు, బట్ అది అవ్వదు. సోనియా ఇక్కడ ఏమంటారు, తన టార్గెట్టే, తన గేమ్ ప్లాన్, తన స్ట్రాటజీ నిఖిల్, వీళ్ళందరూ, సో వీళ్ళ టీం మొత్తం అనమాట, వీళ్ళందరినీ ఒక సైడ్ చేసి అంటే వచ్చేటప్పుడు రివ్యూలు చూడటమో, మంచి గేమర్స్ ఎవరితో ఉండటమో, బయట థింగ్స్ అబ్జర్వ్ చేసి రావటం ఏదో చేశారు వీళ్ళు ఖచ్చితంగా. ఇలా వర్కౌట్ చేసి వచ్చిన వాళ్ళకి వర్కౌట్ అయ్యిద్ది. ఇలా వర్కౌట్ చేసి వచ్చినప్పుడు కనుక అవతల వాళ్ళు కనుక అసలు ఏం వర్కౌట్ చేయకుండా వస్తే వీళ్ళకి ఇంకా బాగా వర్కౌట్ అయ్యింది. బట్ ప్రాబ్లం ఏంటంటే సోనియాతో యాటిట్యూడ్, ఎదుటి వాళ్ళు మాట్లాడలేకపోవటం, పొగరు. యాటిట్యూడ్ మీన్స్ అది కనిపిస్తుంది మాట్లాడేటప్పుడు, నువ్వెంత అన్నట్టు, నీకేం అర్థం కావట్లేదు, నీకు తెలుగు రావట్లేదు అని. సీజన్ 6లో కూడా ఇలాగే నీకేం అర్థం కావట్లేదు అంటే అర్థం అవ్వనాడు బాగానే ఉంది, అన్నీ అర్థమైనాడు ముందు వెళ్ళిపోయింది, టాప్ 10కి కూడా రాకుండా. సో అర్థం అన్నాడు మరీనా గారు, ఆవిడ మాత్రం మెరీనా రోహిత్ మెరీనా, సో వాళ్ళు మాత్రం ఉన్నారు చివరిదాకా. అలా అయిపోద్ది గేమ్. సో నాగార్జున గారు బిగ్ బాస్ టీం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆవిడ మీద ఒక 15-20 నిమిషాలు కనుక వీకెండ్ తన మీద దృష్టి సారిస్తే, తనకు కొన్ని విషయాలు చెప్పగలిగితే, అట్లీస్ట్ కన్ఫెషన్ రూమ్ కన్నా పిలిచి చెప్పగలిగితే, సో నీ గేమ్ అంతా బాగుందమ్మా, జస్ట్ ఈ ప్లేసుల్లో నువ్వు ఎదుటి వాళ్ళు మాట్లాడినివ్వు, అలాగే నువ్వు చెప్పేటప్పుడు కొంచెం చూసుకో ఎలా చెప్తున్నావు ఏంటి అని చెప్పి. లోపల ఆదిత్యం వీళ్ళందరూ చెప్తున్నారు, నువ్వు చెప్తున్న పాయింట్స్ రైట్, చెప్తున్న విధానం రాంగ్ అని చెప్పి. ఆ విధానాన్ని కనుక వీళ్ళు సరిచేయగలిగితే, అట్లీస్ట్ ఆ విధానాన్ని సరిచేయకపోయినా ఎదుటి వాళ్ళు మాట్లాడించగలిగే స్కోప్ అది ముందు కరెక్ట్ చేయగలిగితే కనుక తనకు ఛాన్స్ ఉంటుంది, ఆడియన్స్ పాజిటివ్గా చూసే అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఎంత కరెక్ట్ పాయింట్స్ చెప్పినా సరే ఆ పాజిటివ్నెస్ అనేది తన గేమ్లోకి రాదు. సో ఇందాక నేను ఏదో పోల్ పెట్టాను, తక్కువ మంది ఓట్ చేశారు, మన ఛానల్ తక్కువ కాబట్టి 3000 మందే. బట్ 3000 మందిలో కూడా 60% ఏంటంటే తన గేమ్ నచ్చట్లేదని, ఒక 30%, 65% నచ్చట్లేదని, 30% నచ్చుతుందని చెప్పారు. సో అదే ఆ నచ్చే వాళ్ళకి కూడా ఏంటంటే తెలుసు, 1-2 మైనస్లు ఉన్నాయని తెలుసు, బట్ కంపేరిటివ్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ కదా అన్న భావనలో ఉంటారు వాళ్ళు. ఇంకా గేమ్ని ఇంకా డీప్ లెవెల్లో ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే చూసినప్పుడు అతను ఎదుటి వాళ్ళు మాట్లాడించకపోతే ఇంకా తన గురించి పాజిటివ్గా ఎక్కడ ఆలోచిస్తారు, డీప్ లెవెల్లో ఆలోచించడానికి అలా ఉంటుంది. సో ఇది కరెక్ట్ చేసుకుంటే తనకి ఉంటుంది. చూద్దాం నాగార్జున గారు వీకెండ్ వీళ్ళు ఏం చేస్తారు ఏంటని చెప్పి. ఒకే ఒక కంటెస్టెంట్ తన గేమ్ ప్లాన్ మార్చమని చెప్పట్లా నేను, నిఖిల్తోనే కొట్టడాలి, ఈ విషయాల మీద కొట్టడాలి, వాళ్ళందరూ గ్రూప్ అని చెప్పి కొట్టడాలి. బట్ ఈ కొట్లాడేటప్పుడు వాళ్ళకు కూడా స్పేస్ ఇవ్వాలి, వాళ్ళ పాయింట్స్ కూడా చెప్పనివ్వాలి కదా. అదర్వైజ్ ఏంటంటే వాళ్ళని మాట్లాడించకపోతే వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవన్న విషయం తెలియదు మనకి. పాయింట్స్ లేవని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సో లేకపోతే వాళ్ళు మాట్లాడిస్తేనే కదా తెలిసింది మనకి వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవని చెప్పి. ఇదనమాట. గొంతండిపోయింది. మీరు వీడియో లైక్ చేశారనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నేను స్టార్టింగ్లో చెప్పలేదు సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్. రేపు మార్నింగ్ మళ్ళీ ప్రోమో అనాలిసిస్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.